దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ వందనాములు. ఈ తమ్లైన్లో మీరు చూస్తున్నారు కదా, ఏముందంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నది? జలములపైన ఉన్నదా? మనుషులు కట్టిన ఆలయంలో ఉన్నదా? దేవుడు చేసిన ఆలయంలో ఉన్నదా? ఈ తమ్లైన్లో ఇది. అయితే దీని గురించి దేవుని యొక్క వాక్యము మనము చదువుకుందాం. మన కోసం దేవుడు పరమ నుండి ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము, గొప్ప గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుదాం. అయితే బైబిల్ గ్రంథంలో మరి ఆది కాండంలో ఒక వాక్యం చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుందాం. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు మనుషులు కట్టిన ఆలయంలో నివసింపాడు అని అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24వ వచనంలో, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపాడు అని దేవుని లేఖనంలో మనము చూస్తున్నాం. అయితే దేవుడు స్వయాన తానే చేసిన ఆలయంలో ఉంటాడా? ఇది కూడా మనము ఒకసారి చూసుకుందాం. అయితే 1 కొరింథీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో మనం ఈ వాక్యము చదువుకుందాం. 1 కొరింథీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ 3వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే ఈ వాక్యం ఏం చెప్తుంది మనకు? ఈ వాక్యము ఏం మనకు బోధిస్తుందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అంటే మనమట దేవునికి ఆలయమై ఉన్నాము, దేవునికి మందిరమై ఉన్నామని ఈ వాక్యము స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? మరి దేవుని ఆత్మ మనుష్యులు తయారు చేయబడక ముందు, దేవుడు మనుషులను మట్టిలో నుండి తయారు చేయబడక ముందు దేవుని ఆత్మ ఎక్కడుండింది? ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఏం చదువుకున్నాము? అక్కడ మనం చదివాం కదా, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని మనం చదివి. ఇప్పుడేమో ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఇప్పుడు జలముల మీద అల్లాడుచున్న ఆత్మ ఇప్పుడు మనుషులైనటువంటి మనము, ఈ మనుషులు చేసింది ఎవరంటే దేవుడే చేశాడు. ఈ దేవుని ఆలయం మనము. అంటే మనుషులు చేసిన ఆలయంలో దేవుడు ఉండాడు అని ఈ లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుడు చేసిన ఆలయము మనం కాబట్టి, ఈ శరీరంలో ఈ ఆలయము ఎంచుకున్నాడు కాబట్టి దేవుడు మనలో ఉంటున్నాడు. అందుకే ఆ ఆలయమును మనము పాడు చేయకూడదని కూడా దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని అపోస్తలుడు పౌలు గారు 3వ అధ్యాయంలో 16-17 వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి కనుక ప్రియులారా, మన ఈ యొక్క శరీరం మన సొత్తు కాదు, శరీరము మన సొత్తు కాదు అని కూడా మనము తెలుసుకోగలగాలి. అంటే 1 కొరింథీ 6వ అధ్యాయము 19 వచనంలో కూడా మనం చూస్తాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనంలో ఏం రాయబడిందంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. మనమట మన సొత్తు కాదట, మనమంట సొంతం మనం కాదట. ఈ శరీర ప్రతి అవయవులన్నీ కూడా మన సొంతమైంది కాదని కూడా దేవుని లేఖనంలో రాయబడి ఉంది. మళ్ళొక్కసారి నేను చదువుతాను, వినండి, జాగ్రత్తగా వినండి. మీ దేహము అంటే బాడీ, శరీరం అంతా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ మనలో ఉందట, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. అంటే
ఈ శరీరము మన ఇష్టాసరంగా వాడుకోవటానికి లేదు. ఇది దేవుని యొక్క సొత్తు అని దేవుని లేఖనములు మనకు సెలవిచ్చుచున్నది. దేవుని లేఖ ప్రియులు దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 6:18 చూద్దాం. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. మనమట ఆయనకు దేవునిగా కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామట. కనుక దేవుడు చెప్పినట్టుగా మనము చేయాలని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. అయితే మనం సంపాదించిన సొత్తు ఉంది, సొత్తు కానిది కూడా ఉంది. ఈ మనకున్న శరీరము మన సొత్తు కాదు. ఈ శరీరము దేవుని సొత్తు, మన సొత్తు మాత్రం కాదు. మన శరీరం నా ఇష్టం అని చెప్పడానికి మాత్రం సరిపోదు. చూడండి, ఒక్క మాట, మనలో ఉన్న మన వస్తువుని మనం ఇష్టానుసారంగా వాడుకోవచ్చు. మనది కాదన్నప్పుడు మన ఇష్ట ప్రకారంగా వాడుకోవటానికి వీల్లేదు. ఒకవేళ ఆ వస్తువుని వాడినా సరే వారు చెప్పిన విధంగా వాడుకోవాలి, లేదా రెంట్ ఇవ్వాలి, అద్దె ఇవ్వాలి కదా. సొంతమైనది ఉంది, వేరే వారిది ఉంది. వేరే వారిది అంటే వారు చెప్పిన విధంగా చేయాలి. మన సొంతదైతే మన ఇష్టాసరంగా వాడుకోవచ్చు. ఈ శరీరము దేవుని సొత్తు, అంటే మన సొత్తు కాదు, మన సొంతమైనది కాదు. ఈ శరీరాన్ని మనం వాడుకోవాలంటే దేవుడు చెప్పిన ప్రకారంగా వాడుకోవాలి. అంటే మనమందరం కూడా మనకు తెలుసు, ఎక్కడంటే మందుల దగ్గర, మనం వాడే మందుల దగ్గర రాసి ఉంటుంది అన్నమాట, ఎన్ని పూటలు ఇలాగేసుకోవాలి అనే విషయంలో. అంటే ఆ పైన రాసిన ప్రకారంగా మనం వాడుకోవాలి. అంటే ఈ శరీరం మనది కాదు కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా మనము వాడుకోవాలని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ శరీరం మనది కాదని కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అని లేఖనం సెలవిస్తుంది. అంటే దేవుడట పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ కాబట్టి మనలో ఉన్నాడు, కాబట్టి మనలో ఉంది, కాబట్టి మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. లేవియ కాండము 11:44 ఉంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. 1 పేతురు 1:16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని లేఖనంలో రాయబడి ఉంది. మనము కూడా సమస్త ప్రవర్తనలో, మాటల్లో, చూపులో, నడవడికలో, ఉద్దేశంలో, తలంపులో, చేసే క్రియలలో అన్నిటిని కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని కూడా వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ శరీరం మనది కాదు కదా, మన ఇష్టాసరంగా వాడుకోవడానికి సరిపోదు. ఎందుకంటే దేవుడు చేశాడు, దేవుని ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి మన ఇష్టాసరం చెప్పడం లేదు, దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఈ దేహము ప్రభు కోసమే ఉంది. 1 కొరింథీ 6:13 కూడా మనం చూస్తాం. ఈ దేహము అంటే ఈ శరీరం మనది కాదట, ఈ శరీరము మనది కాదు అని లేఖనం సెలవిస్తుంది. అంటే భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారోత్తము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే, ప్రభువు ఈ దేహము నిమిత్తమే. ప్రభు మన శరీరంలో దేవుని ఆత్మ ఉంచి ఉన్నాడు. దీనిని పాడు చేయకూడదు, దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇష్టానుసారంగా తాగడానికి లేదు, అసలు తాగుడే మానేయాలి. లోక ఆచారాలు దాన్ని అవలంబించకూడదు. అలా చేయగలిగితే ఈ శరీరాన్ని పాడైపోతుంది. ఈ శరీరం పాడు చేస్తుంటే దేవుని ఆలయం పాడైపోతుంది. దేవుని ఆలయం అపవిత్రమైతే పరిశుద్ధాత్ముడు అక్కడ నివాడు. కనుక మనము మన శరీరం మన సొత్తు అని మన ఇష్టాసరంగా వాడుకోవడం మాత్రం లేదు లేదు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఇది మన శరీరము కాదు అని కూడా మీకు స్పష్టంగా ఈ వచనం ద్వారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరానికి ఇష్టానుసారంగా వాడడానికి మాత్రము లేదని మీరు గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్త కలిగి దేవుని యొక్క ఆత్మ నివసించే ఆలయమని చుట్ట, బీడి, సిగరెట్, గంజాయి, గుడాకు, సారా, మత్తు పదార్థమైనటువంటి ఏది కూడా, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, మోసం, ఇలాంటిది ఏమి కూడా మీరు దాన్ని చేయకుండా, జరిగించకుండా చూసుకోవాలని కూడా దేవుని లేఖనంలో 11:10 కూడా మనకుంది. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని అంటే పాడు చేసి, మన శరీరానికి ఏదైతే పాడు చేస్తుందో ఆ పాడు చేసే పదార్థాలకి ఏదైతే ఉందంటే దాన్ని తప్పకుండా మన నుంచి దూరం చేసుకోవడం చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి. చివరిగా, శరీరము
నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. తన రక్తంతో, స్వరక్తంతో కొనబడినటువంటి శరీరం కాబట్టి ఈ శరీరంతో ఇష్టానుసారంగా ప్రవర్తించవద్దు. దేవుని ఆలయమై ఉన్నారని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు ఈ వాక్యం విన్న మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి మారు మనసు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.